నెల్లూరు జిల్లా కావలి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఒక ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో 5 మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. ఇక జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలప్పుడు దగ్గర రోడ్డు యాక్సిడెంట్ అవ్వడం జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ రోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ రోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ ఆ దారిలోకి రావడం జరిగింది. వచ్చి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుని హిట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పశువుల లారీలో ఉన్న ఒక ప్యాసింజరు, తర్వాత ఐరన్ రోడ్ లారీలో ఉన్నటువంటి ఒక డ్రైవరు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో బస్సు డ్రైవరు ఇంకొక వ్యక్తి చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎస్హెచ్ఓ రూరల్ ఎస్హెచ్ఓ గారు చెక్కింగ్లో ముస్లిం టోల్ ప్లాజా దగ్గర నైట్ రన్స్లో ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా సిఐలు మేమందరూ కూడా స్పాట్కి వచ్చి ఇంజ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో, టోల్ గేట్ వాళ్ళ సహకారంతో అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. నెల్లూరు కావలి టోల్ ప్లాజా వద్ద అయితే రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి? నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి 16 జాతీయ రహదారిపై ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఇటు కావలికి సంబంధించినటువంటి పోలీసు బృందం అంతా రెస్క్యూలో ఈ యొక్క ప్రధానంగా వేరే ట్రావెల్స్ చెన్నై నుంచి వైజాగ్ వెళ్తుండడం, అదేవిధంగా ఇటు విజయవాడ టు శ్రీకాళహస్తికి వెళ్తున్నటువంటి లారీలు ఒకటి వెనకాల మరొక లారీ ఢీకొనడంతో ఇటు ఆవుల లారీతో వెళ్తున్నటువంటి ఒక లారీ అదుపు తప్పి పక్కన డివైడర్ తో అవతల రోడ్డు వైపుకు వెళ్ళడం, అదే రోడ్లో కావేరీ ట్రావెల్స్ బస్సు వస్తుండగా ఆ లారీని గట్టిగా ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 40 మందికి పైగా కావేరీ ట్రావెల్స్ లో ఉన్నారు. అక్కడికే 4 మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. మరి కొంతమంది ఏదైతే ఎక్కువ ఇంజ్యూర్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కావలి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఒకరు చనిపోగా ఏదైతే జరిగినటువంటి స్పాట్ లో 4 మృత్యువాత పడ్డారు. మొత్తం మీద 5 మంది మృత్యువాత పడడం ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు కావలి జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ముస్లిం టోల్ ప్లాజా వద్ద ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా అంటే నెల్లూరుకు వెళ్ళేటువంటి లెఫ్ట్ సైడ్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదేవిధంగా ఇటు విజయవాడ వెళ్తున్నటువంటి రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, పోలీసు, రెవెన్యూ, రెస్క్యూ టీం అంతా కూడా అక్కడ చేరుకొని ఏదైతే క్షతగాత్రులను వెంటనే కాపాడగలిగారు. దాదాపు కూడా 25 పైగా కూడా ఎవరైతే బస్సులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంజూర్ అయింది. దాదాపు కూడా ఇంకొక 4-5 మందికి తీవ్ర గాయాలు అవడంతో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. మరింత ఎక్కువ మంది కూడా మృత్యువాత పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 5 మంది మృత్యువాత పడ్డారు. వీళ్ళంతా కూడా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ కావడం, వెంటనే ఇటు కావలికి సంబంధించినటువంటి పోలీసు బృందం అంతా కూడా వాళ్ళందరినీ దాదాపు కూడా ఒక 20 నుంచి 30 మందిని కాపాడగలిగారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రుల వివరాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. తరచూ నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి
విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్నటువంటి ప్రాంగణంలో ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా కర్ఫ్యూ ఉండడం, ఎక్కువగా కర్ఫ్యూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా క్షతగాత్రులను పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఒకవైపు ఇటు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా తెలియజేశారు. ఏదేమైనా కూడా కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, 5 మంది మృత్యువాత పడడంతో ఒక్కసారిగా కూడా ఇటు కావలి జాతీయ రహదారిపై రక్తం అయితే ఏర్లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.